శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. 28 జూన్ 2022 నుండి ఆగస్ట్ 10, 2022 వరకు, అంటే దాదాపుగా 44 రోజుల పాటుగా గోచారంలో ఏర్పడబోతున్నటువంటి అంగారక యోగం గురించి చూద్దామండి. అంగారక యోగం అంటే ఏమిటి, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది చూద్దాం. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. అంగారకుడు అంటే కుజుడు, మార్స్. ఎప్పుడైతే కనుక గోచారంలో కుజుడు రాహు యొక్క స్థితి కంజంక్షన్ అంటే కలవటం ఒక రాశిలో ఉన్నప్పుడు దాన్ని అంగారక యోగంగా చెప్తూ ఉంటామండి. కుజుడు అగ్నితత్వ గ్రహం, ఫైరీ ప్లానెట్. రాహు వాయుతత్వ గ్రహం. సో ఒక అగ్ని ఒక వాయువు కలిసినప్పుడు మరియు అది మేషరాశిలో కుజుడు యొక్క స్వస్థానంలో 2 శత్రుగ్రహాలు కలిసినప్పుడు ఎలా ఉంటుందన్నప్పుడు చూస్తే గోచారంలో ప్రతి సంవత్సరం కూడాను అంగారక యోగం అనేది కలుస్తూ ఉందండి. అంటే కుజుడు ప్రతి రాశిలో కూడా 40 నుంచి 44 రోజుల పాటుగా ఉంటారు. ఆ ప్రాసెస్లో 450 నుంచి 470 రోజుల పాటుగా ఒక రాశి నుండి మరొక రాశి పోవడానికి అంత టైం పడుతుందండి. దాదాపు రమారమే 440 రోజులు పడుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ కుజరాహుల యొక్క స్థితి కలుస్తుంది. కానీ ఒక రాశిలో రాహు 1.5 year ఉంటారు. ఇక్కడ ఈ ప్రాసెస్లో పోయిన సంవత్సరం చూస్తే 2021లో వృషభంలో కుజరాహుల యొక్క స్థితి మార్చి నుండి ఏప్రిల్ 14 వరకు జరిగింది. 2022లో 28 జూన్ 2022 నుండి ఆగస్టు 10 వరకు కూడా ఉండబోతుంది, 44 రోజుల పాటుగా. అంటే మేషరాశిలో కుజుడు యొక్క స్వస్థానంలో రాహు 18 సంవత్సరాలకు ఒకసారి ఒక రాశిలోకి వస్తూ ఉంటారండి. కాబట్టి 18 సంవత్సరాల తర్వాత మేషరాశిలో ఈ స్థితి కలగబోతుంది. సహజంగా కుజుడు శక్తికి కారకుడు, అంటే ముందుకు దూసుకెళ్ళటం, ధైర్యం, పరాక్రమం. రాహు డిటర్మైన్డ్ టు బి సక్సీడెడ్, అంటే 100 ఆరైనా సాధించాలన్న తపన, కోరిక, పేరు తెచ్చుకోవాలన్న తపన బాగా ఉంటుందండి. సో ఇలాంటి గ్రహాలు 2 కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే, ముండెన్ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చూస్తే కనుక సహజంగా ప్రపంచ దేశాల మధ్య వార్ లైక్ సిచ్యువేషన్, గొడవలు, కొట్లాటలు ఇలాంటివి పెరిగే అవకాశం ఉంది. కుజుడు సహజంగా భూకారకుడు, మెటల్స్, బంగారు ఇలాంటి కొన్ని యొక్క ఖనిజాల యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా శని యొక్క దృష్టి కూడా కుజరాహుల మీద పడుతుంది. జూలై 11 వరకు కూడా శని కుంభంలో ఉండి ఆయన 3వ దృష్టి చేత కుజరాహులను చూస్తారు. కాబట్టి ఆయిల్ అండ్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి జూలై 11 వరకు కూడా. అదేవిధంగా చూస్తే కొన్ని అంటే కొంతమంది లీడర్స్కి ఈ కుజరాహుల యొక్క ఎగ్జాక్ట్ కంజంక్షన్ 1 డిగ్రీ మీదకి మేషరాశిలో వచ్చినప్పుడు దాన్ని ఎగ్జాక్ట్ కంజంక్షన్ అంటాము. ఈ కుజుడు యొక్క 4వ దృష్టి ఉంటుంది కాబట్టి అప్పుడు రవి చూస్తే మనకు కర్కాటక రాశిలో ఉంటారు. ఆయన రవి మీద దృష్టి పెడుతూ ఉంటాడు కుజుడు, రాహుతో కలిసినటువంటి కుజుడు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ కానీ, అధికారంలో ఉన్న వారికి కానీ, రూలింగ్ గవర్నమెంట్ కానీ కొంత ఫ్రస్ట్రేషను, ఇబ్బందులు, హెసిటేషను, పబ్లిక్ నుండి కనుక ఇబ్బందులు కూడా తలకెత్తే అవకాశం కనపడుతూ ఉంది. గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం ఉందండి. అదేవిధంగా వోల్కనైజ్ అంటే అగ్నిపర్వతాలు బద్దలు కావటము, ప్రజలకు కొన్ని ఆరోగ్య సమస్యలు సంభవించటము, వయోలెన్స్, హెసిటేషన్స్, రెస్ట్రిక్షన్స్ పెరగటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అంగారక యోగ సమయంలో ముఖ్యంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, సివిల్ వార్ తలెత్తటము, అదేవిధంగా ఈ యొక్క స్టాక్ మార్కెట్ కూడా కాస్త కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. వాలటిలిటీ బాగా ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా సీనియర్స్ యొక్క, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకే మీరు ఇన్వెస్ట్ చేయడం మంచిది. లేదంటే కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు మరియు మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు జరగటము, అదేవిధంగా రూలింగ్ గవర్నమెంట్ కాస్త ఇబ్బంది, ఈవెన్ కొంత రూలింగ్ గవర్నమెంట్లో ఇబ్బందులు కలిగి కొంత మార్పులు కూడా చేసుకునే అవకాశం అయితే గోచారం అయితే కనబడుతుంది. మరి ఒక్కొక్క రాశి చూస్తే కుంభరాశి వారికి ఈ యొక్క అంగారక యోగం లేదా అంగారక దోషం వల్ల ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయండి. కుంభరాశి నుండి 3వ స్థానంలో అంటే మేషంలో కుజుడు మరియు రాహు కలిసి ఉన్నారు. 18 సంవత్సరాల తర్వాత కుజుడు తన స్వక్షేత్రంలో రాహుతో కలవబోతున్నారు. ఎందుకంటే రాహు 18 సంవత్సరాలకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు కాబట్టి. మరి 3వ స్థానం అంటే ధైర్య పరాక్రమం, యంగర్ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు, మీకంటే చిన్నవారు, షార్ట్ జర్నీస్, ప్రయాణాలు, అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా మనకు సహజంగా యాక్టివేట్ అవుతుంటాయి. ఈ ప్రభావం అంతా ఉంటుంది. ఈ కుజుడికి 4వ దృష్టి చేత 6వ స్థానాన్ని కూడా చూస్తారు. అదేవిధంగా 7వ దృష్టి చేత 9వ స్థానాన్ని, 8వ దృష్టి చేత 10వ స్థానాన్ని చూస్తారు. అంటే ముఖ్యంగా ఏంటంటే 3, 6, 9 మరియు 10 స్థానాలు యాక్టివేట్ కాబోతున్నాయి. కుంభరాశికి అధిపతి శని, కానీ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం రాహువుకి వృషభం ఉచ్చ స్థానం అయితే
మరికొన్ని క్లాసిక్స్లో కుంభరాశికి ఆధిపత్యం మూల త్రికోణం రాహువుగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి అలా చూసుకున్నా కూడా ఇక్కడ కుంభానికి రాహువుకి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి రాశాధిపతి కాస్త భావించవచ్చు. 3లో ఉన్నాడు 3వ అధిపతితో కలిసి. కాబట్టి మీ యొక్క ధైర్య పరాక్రమాలు, పోరాట పటిమ, అదేవిధంగా ప్రయాణాలు చేయాలి, దూసుకుపోవాలి తత్వం బాగా ఉంటుందండి. ఏదైనా సాధించాలి, ఓన్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే తపన బాగా కనపడుతుంది. బిసైడ్ డూయింగ్ సమ్ జాబ్స్ ఆల్సో. మరి 3వ స్థానం సిబ్లింగ్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. సిబ్లింగ్స్కి, మీ తోబుట్టువులకి, మీకంటే చిన్నవారికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కానీ, వారి పురోగతిలో చిన్న చిన్న అడ్డంకులు కానీ, అవాంతరాలు కానీ ఎదుర్కొనే అవకాశం కనపడుతుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. 3వ కుజుడు యొక్క దృష్టి 6వ స్థానం మీద ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చిన్నపాటి వివాదాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. 3 మరియు 9వ దృష్టిలు పరస్పరంగా కుజుడికి 9వ స్థానంలో యాక్టివేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 9వ స్థానం అంటే కనుక ఎక్స్పర్ట్స్, టీచర్స్, గురువులు కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే వాటితోటి ఎలాంటి పోట్లాటలు లేకుండా చూసుకోగలరు. అదేవిధంగా 6వ స్థానం మీద దృష్టి పడుతూ ఉంది కాబట్టి ఏదైనా మీ కోర్టు కేసులు కానీ, లిటిగేషన్స్ కానీ ఉంటే వాటి మీద తప్పకుండా మీరు ఓవర్కమ్ అవుతారని చెప్పవచ్చండి. మరి కొంతమందికి ఉద్యోగాన్ని మానివేయచ్చు, ఉద్యోగంలో చేంజ్ కానీ, ఉద్యోగపరంగా విదేశీయానం లేదా బహుదూర ప్రాంతం కానీ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏదైనా కూడా క్లియర్ కట్గా ఆపర్చునిటీ అవకాశం ఉంది, కాల్ లెటర్ వచ్చింది, కన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మీరు జాబ్ చేంజ్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే 10వ స్థానానికి వెనక స్థానంలో 9లో మీకు కేతు ఉన్నాడు కాబట్టి కేతు ఒక స్థానంలో ఉంటే పక్క స్థానానికి అంత ఈజీగా ఫలితాలు ఇవ్వడు. కాబట్టి ఉంది, ఉద్యోగం మారే అవకాశం ఉంది, ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే 3లో ఉన్న కుజుడు 8వ స్థానాన్ని చూస్తారంటే 6/10 కాంబినేషన్, అంటే షష్టాష్టక స్థితి ఉంటుంది. కాబట్టి ఈజీగా రాదు. హెవీ ఎఫర్ట్స్ పెడితే తప్ప మీకు ఉద్యోగం రావడం కష్టం. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని క్విట్ చేయకుండా ముందుకు జాగ్రత్తగా ముందుకు వెళ్తే మంచిదండి. ఏదేమైనా కుంభరాశి వారికి ఈ సమయంలో బాగా స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉంటారు. ఆ ప్రాసెస్లో 3 అంటే కనుక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, వాగ్దాటిలో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా మీరు కనుక కుంభరాశి వారు సహజంగా పంచమాధిపతి బుధుడు కాబట్టి తెలివితేటలుగా పనిచేస్తారండి. తక్కువ హార్డ్ వర్క్ చేసి ఎక్కువ ఫలితం పొందే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. సో ఇదే రకంగా మీరు ఈ టైంలో కూడా అలా కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే తప్పకుండా శుభ ఫలితాలు ఎక్కువగా మీకు ఉండే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా కొన్ని 3లో ఉన్నటువంటి కుజుడు యొక్క దృష్టి 6వ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ కదా, కాంపిటేటివ్స్ ఉంటారు, ఓవర్కమ్ అవుతారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలండి. రెమెడీస్ విషయంలో తీసుకుంటే మంగళుడు అంటే కుజుడు కాబట్టి మంగళవారం పూట మీకు వీలైతే ఉపవాసం ఉండండి, ఫాస్టింగ్లో ఉండి హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా కుజరాహుల దృష్టి కూడా ఉంది కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు విధిగా సాయంత్రం పూట ఇంట్లో దీపాన్ని వెలిగించడం ఒక మంచి సాంప్రదాయంగా పెట్టుకుని, అలవాటుగా పెట్టుకుని కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే దీపం వెలిగిస్తున్నామంటే ఆయిల్, శని కర్మను, చెడు కర్మను మనం దహించి వేస్తుంటే లెక్క. ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది ఇంట్లో. సో ఇలా ఒక ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. అదేవిధంగా మీరు మంగళవారం పూట బాగా నానబెట్టిన ఏవైతే ఎర్ర కందులు ఉంటాయో కాస్త బెల్లం కలిపి ఎర్రటి ఆవు కూడా తినిపిస్తూ ఉంటే కాస్త దోష పరిహారం, దోష నివృత్తి అవుతుంది. మనం చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా గోచారాన్ని పట్టండి. మీ జన్మజాతక చక్రంలో కనుక జన్మ లగ్నాన్ని అనుసరించి జరుగుతున్న దశలు బలంగా ఉన్నా, కుజరాహుల యొక్క స్థితి బలంగా ఉన్నా కూడా గోచారంలో చెప్పుకుంటే ఏవైతే నెగిటివ్ ఫలితాలు ఉంటాయో తక్కువగానే జరుగుతాయి, ఎక్కువగా పాజిటివ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి గమనించుకోవాల్సిన ప్రార్థన. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.